ఏర్పాటు చేసుకొని ప్రెస్ క్లబ్ ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు ఒక వారధిగా ప్రతి సమస్యను వెలికి తీసి నిప్పు లాంటి నిజాలను వెలికి చూసి కింది స్థాయి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా మీ పత్రికలన్నీ కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి వారికి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు కానీ అవసరమైతే ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్క విషయాన్ని మీ పత్రిక ద్వారా వెలుగు చూపించే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాల ప్రెస్ మిత్రులకు రావాల్సిన పాలనతో పాటు ఇక్కడ మోటకొండూరులో ప్రాంత సమస్య అతి త్వరగానే ఇక్కడ ఎండి గారు ఎంఆర్ఓ గారు సహకారంతో తప్పకుండా తీర్చాలని మాటిస్తూ మీరు ఎంత ఐక్యతగా ఉండి ప్రజలకు ఇంకా కూడా చేరువగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పదాన్ని చేరవేర్చే దాంట్లో మీ పాత్ర ఎంతో ఉంటది. ఈ ప్రజాప్రభుత్వంలో లబ్ధిదారులను కూడా నేను అక్కడికి చెప్తుంటా, ప్రతి మండలంలో మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు, మీకు ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తాయి. మీ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీర్చే అవకాశం ఇలా మంచి ఒక వేదికగా ఈ మీడియా మిత్రులు ప్రయత్నం చేసేందుకు వాళ్ళ కృషికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎక్కడైతే ఏ సమస్య ఉందో నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నాతో సాధ్యమైంది, నాతోటి అవసరమైతే మంత్రి గారితో కానీ ముఖ్యమంత్రితో కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరి సహాయ సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇలా మోటకొండూరు ప్రెస్ క్లబ్ ను ప్రారంభించుకోవడం సంతోషం. దీనిలో పాల్గొన్నటువంటి జిల్లా రాష్ట్ర మండల నాయకులు గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రీమియర్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ చేసినప్పుడు నాకు ఆన్లైన్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. నాకు ఎందుకో నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు ఈ రకంగా డిగ్రీ పొందాలని చాలా ఆరాటపడ్డా. కానీ ఆ రోజు నిజంగా నేను డిగ్రీ పొందకుండా అయ్యారు మీ ద్వారా ఈ డ్రెస్ కోడ్ డిగ్రీ పొందితే చాలా సంతోషం నిజంగా ఈ ఆలయం ఒక బండి తెచ్చే విధంగా 69 ఐటీఐలలో మన ఆలయ ఐటీఐకు 2వ స్థానం లభించినటువంటి గౌరవ ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి నిజంగా కూడా ఆలయ ఎన్నో బాబుల నుండి మార్కెట్ చైర్మన్ చైతన్య మహేందర్ గారికి ఇందులో 89 మంది డిగ్రీ తీసుకుంటుంటే ఏ రకంగా ఇక్కడ విద్యా బోధన చెప్తున్నారో ఈ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మనం ఎప్పుడైతే చదువుకొని డిగ్రీ తీసుకొని సమాజానికి సేవ అందిస్తామో అప్పుడే మన తల్లిదండ్రులు గర్వంగా ఉంటారు. పిల్లలు ప్రయోజనం లేనప్పుడే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. నిజంగా ఇలా 89 మంది ఇలా డిగ్రీ తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు భవిష్యత్తులో తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు తీస్తూ ప్రభుత్వం తప్పకుండా ఇలా పోటీతత్వం ఉంది. ప్రైవేట్ స్కూల్లో ధీటుగా, ప్రైవేట్ కాలేజీలో ధీటుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తుంది. నిజంగా ఇలా ఈ 89 మంది డిగ్రీ పొందుతుంటే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ కాళ్ళ మీద నిలబడే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఈ ఐటీఐకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులే కానీ అవసరమైతే మీకు సంబంధించిన పరికరాల విషయంలో కానీ ఇక్కడ ఏమున్నా నా బాధ్యతగా నేను కూడా ఒక ప్రాంతానికి ఇంకా సేవ చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు పోతున్నా. కాబట్టి నిజంగా ఇది ఒక చాలా చక్కగా గర్వించదగ్గ విషయం. ఎప్పుడైతే మీరు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలి, మీ నమ్ముకున్నటువంటి మీ కుటుంబంతో పాటు సమాజానికి కూడా మీరు చదువుకున్న చదువు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు నిజంగా కూడా మీరు ఆదర్శంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది డిగ్రీలు పొందినంటే అది చాలా సంతోషం. ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలకు ధీటుగా
మన గవర్నమెంట్ కాలేజీలను తీర్చిదిద్దుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి, ఇక్కడ చక్కటి స్టాఫ్ ఏ విషయం ఉన్నా మీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రకంగా మీ అందరికి డిగ్రీ చేయడం చాలా సంతోషం. అది నా చేత వేయడం నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే నా కోరిక ఇట్లానే నిలబడ్డది. ఆ రోజు మీ స్థాయిలోనే అందుకుందాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల అందుకోలేకపోయినా మీరందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచి స్థాయిలో ఉండాలి. మళ్ళీ మీరు ఏ స్థాయిలో అక్కడ నేను వచ్చి తప్పకుండా మేము ఒక స్థాయిలో చూడాలని చెప్పి ప్రభుత్వం నుంచి మీకు ఏ అవసరం ఉన్నా, ఏ రకంగా ప్రభుత్వం నుంచి మీకు సదుపాయం కలగాలన్నా నా బాధ్యతగా ఇంకా ఈ ఐటీఐని డెవలప్ చేయడానికి తప్పకుండా ఈ 69లో 2వ స్థానం నిలిపినట్టు నిజంగా కూడా హరికృష్ణ మామూలు గారు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎంత బాధ్యత ఉన్నా మన ఆలయం అయితే పేరు రావడం చాలా గొప్ప విషయం. మీకు ప్రభుత్వం కానీ నేను కానీ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి మాటిస్తూ ఇక్కడ నన్ను పిలిచి ఆహ్వానించిన అందరికీ పేరు ధన్యవాదాలు.